हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी और मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం ఈ క్లాసులో అపూర్ణ వర్తమాన కాలం అంటే ఏదైనా పని జరుగుతూనే ఉంది, ఇంకా పూర్తి కాలేదు. నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, వారు చేస్తూ ఉన్నారు, ఓకేనా? ఇలాంటి క్రియాపదాలని నేను, నువ్వు, మీరు, మేము వచ్చినప్పుడు ఎలా చెప్పాలి అన్నది మనం నేర్చుకుంటాము. ఇది ఇంగ్లీష్ లో లైక్ ఇంగ్ ఫామ్, వర్బ్ ప్లస్ ఇంగ్. అదే హిందీలో అయితే వర్బ్ ప్లస్ రహా, రహి, రహే అనేది యాడ్ చేయాలి. ఈ వీడియోలో మనం నేను చదువుతూ ఉన్నాను, నేను రాస్తూ ఉన్నాను, వీటిని ఎలా చెప్పాలో నేర్చుకుంటాము. ఓన్లీ మెస్కులైన్ ఫామ్ చూద్దాము ఈ వీడియోలో. నెక్స్ట్ వేరే వీడియోలో మీకు ఫెమినైన్ ఫామ్ కూడా పంపించడం జరుగుతుంది. సో నాతో పాటు మీరందరూ ఓరల్ చెప్పండి. నేను చదువుతున్నాను, మై పఢ్ రహా హూ, నేను చదువుతూ ఉన్నాను. నేను రాస్తూ ఉన్నాను, మై లిఖ్ రహా హూ. నేను తింటూ ఉన్నాను, అది తింటున్నాను అని కూడా చెప్పండి. మై ఖా రహా హూ. నేను తాగుతున్నాను, మై పీ రహా హూ, మై పానీ పీ రహా హూ. నేను వాటర్ తాగుతూ ఉన్నాను. నేను ఆడుతూ ఉన్నాను, మై ఖేల్ రహా హూ. నేను డాన్స్ చేస్తూ ఉన్నాను, మై నాచ్ రహా హూ. నేను పాడుతూ ఉన్నాను, మై గా రహా హూ. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను మాట్లాడుతూ ఉన్నాను, మై బోల్ రహా హూ. నేను బోధిస్తూ ఉన్నాను, మై సిఖా రహా హూ. మై ఆప్కో హిందీ సిఖా రహా హూ. నేను మీకు హిందీ బోధిస్తున్నాను. నేను నేర్చుకుంటున్నాను, మై సీఖ్ రహా హూ. నేను నడుస్తూ ఉన్నాను, మై చల్ రహా హూ. నేను పరిగెడుతూ ఉన్నాను, యా పరిగెడుతున్నాను, మై దౌడ్ రహా హూ. నేను నిద్రపోతున్నాను, మై సో రహా హూ. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను లేస్తూ ఉన్నాను, నిద్రపోయి లేచేటప్పుడు ఉపయోగించేటువంటి క్రియాపదం ఏంటి? మై జాగ్ రహా హూ. నేను నవ్వుతున్నాను, మై హస్ రహా హూ. నేను ఏడుస్తున్నాను, మై రో రహా హూ. నేను వంట చేస్తూ ఉన్నాను, మై ఖానా బనా రహా హూ. నేను శుభ్రం చేస్తూ ఉన్నాను, మై సఫాయి కర్ రహా హూ. నేను టీవీ చూస్తూ ఉన్నాను, మై టీవీ దేఖ్ రహా హూ. నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. ఇవన్నీ మెస్కులైన్ ఫాము. మేల్, జెంట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాల్సినటువంటి సెంటెన్సెస్ ఇవి. నేను ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను, మై ఫోన్ పర్ బాత్ కర్ రహా హూ. నేను పుస్తకం చదువుతూ ఉన్నాను, మై కితాబ్ పఢ్ రహా హూ. నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మై ఇంతజార్ కర్ రహా హూ. నేను వెళ్తూ ఉన్నాను, మై జా రహా హూ. నేను వస్తూ ఉన్నాను, మై ఆ రహా హూ. ఇవన్నీ మెస్కులైన్ ఫాము. మై వచ్చినప్పుడు సింగులర్ కి రహా హూమ్ అనేది వస్తుంది.
అంటే నేను అనే పర్సన్ ఎవరిక్కడ? మేల్, జెంట్ మాట్లాడుతున్నాడనమాట. నేను చూస్తూ ఉన్నాను. మై దేఖ్ రహా హూ. నేను స్నానం చేస్తూ ఉన్నాను. మై నహా రహా హూ. నేను పాత్రలు కడుగుతూ ఉన్నాను. మై బర్తన్ దో రహా హూ. నేను బట్టలు ఉతుకుతూ ఉన్నాను. మై కపడే ధో రహా హూ. నేను తలుపులు మూస్తూ ఉన్నాను. మై దర్వాజా, తలుపు. బంద్ కర్ రహా హూ. ముయ్యడాన్ని బంద్ కర్ రహా హూ. నేను కిటికీ తీస్తూ ఉన్నాను. మై ఖిడికీ ఖోల్ రహా హూ. ఇవన్నీ మెస్కులైన్ ఫామ్. రహా అనేది వస్తుంది. నేను తిరుగుతూ ఉన్నాను. మై సైర్ కర్ రహా హూ యా ఘూమ్ రహా హూ. నేను మేకప్ వేసుకుంటూ ఉన్నాను. మై మేకప్ కర్ రహా హూ. నేను కథ చెప్తున్నాను. మై కహానీ సునా రహా హూ. చెప్తున్నాను, వినిపిస్తూ ఉన్నాను మీకు. కహానీ సునా రహా హూ. నేను పని చేస్తూ ఉన్నాను. మై కామ్ కర్ రహా హూ. నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మై అభ్యాస్ కర్ రహా హూ. నేను జవాబు ఇస్తూ ఉన్నాను. మై జవాబ్ దే రహా హూ. నేను ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మై సవాల్ పూచ్ రహా హూ. సవాల్ అంటే ప్రశ్న. ప్రశ్న అనే వాడు కూడా ఉపయోగించవచ్చు. సవాల్ అనేది కమ్యూనికేషన్ లో ఎక్కువగా ఉపయోగించేటువంటి వర్డ్. నేను కూరగాయలు తరుగుతూ ఉన్నాను. మై సబ్జీ కాట్ రహా హూ. నేను పువ్వులు కోస్తూ ఉన్నాను. కొయ్యడము అని కరెక్ట్ చేయండి, అది పీలవడం కాదు. మై పూల్ తోడు రహా హూ. నేను దేవాలయానికి వెళ్తూ ఉన్నాను. మై మందిర్ జా రహా హూ. నేను గుడికి వెళ్తున్నాను. మై మందిర్ జా రహా హూ. నేను పూజ చేస్తున్నాను. మై పూజా కర్ రహా హూ. నేను పూజ చేస్తున్నాను. నేను మందు తీసుకుంటున్నాను. మెడిసిన్. మై దవా లే రహా హూ. నేను డబ్బు ఇస్తూ ఉన్నాను. మై పైసా దే రహా హూ. నేను ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నాను. మై ఘర్ సాఫ్ కర్ రహా హూ. నేను జడ వేసుకుంటున్నాను. నేను జుట్టు వేసుకుంటున్నాను. మై బాల్ బనా రహా హూ. బాల్ అంటే జుట్టు, వెంట్రుకలు. నేను కుర్తా వేసుకుంటూ ఉన్నాను. మై కుర్తా పెహన్ రహా హూ. నేను ప్యాకింగ్ చేస్తున్నాను. మై ప్యాకింగ్ కర్ రహా హూ. నేను సిద్ధమవుతున్నాను. మై తయారీ కర్ రహా హూ. మై తయారీ కర్ రహా హూ. నేను రెడీ అవుతూ ఉన్నాను. ఇలా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నేను వచ్చినప్పుడు మెస్కులైన్ ఫామ్ కి రహా హూమ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని యాడ్ చేయాలి. వీడియో చూస్తున్నంతసేపు కూడా మీరు నాతో పాటు ఓరల్ చెప్పండి. అప్పుడే మీకు ఈ క్రియాపదాలన్నీ చాలా ఈజీగా గుర్తుంటాయి. थैंक यू। जाते जाते चैनल सब्सक्राइब कीजिए और लाइक करना मत भूलिए। थैंक यू।